మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. బెంగళూరు రాయల్ ఛాలెంజర్ విజయం సాధించిన తర్వాత అహ్మదాబాద్లో విజయోత్సవం చేసుకున్నారు నైట్ అంతా. ఓకే, గుడ్. కానీ వెనువెంటనే బెంగళూరు వచ్చి బెంగళూరు ప్రభుత్వం పౌర సత్కారానికి వెనువెంటనే చేయాల్సిన అవసరం లేదు. పోలీసులు కూడా ఈ యొక్క ర్యాలీ వల్ల ఇబ్బంది అవుతుంది, రోడ్ షో వల్ల కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఆదివారం చేసుకోమన్నారు. ఆదివారం దాకా ఓపిక పట్టలేక రాయల్ ఛాలెంజ్ టీం కావచ్చు, బెంగళూరు కర్ణాటక ప్రభుత్వం కావచ్చు, పోలీసులు చెప్పింది కూడా వినకుండా చేయటం వల్ల ఈరోజు అమాయకులైన 11 మంది చిన్నపిల్లలు కూడా దాంట్లో తొక్కిసలాట్లు చనిపోయారు. కొంతమంది మహిళల్ని వాళ్ళని నీచంగా కొంతమంది ప్రవర్తించారు, ఆడపిల్లలు లైంగికంగా వేధించారు. ఇది ఎంతవరకు సమంజసం? ఎవరెవరో క్రీడాకారులు ఈ యొక్క రాయల్ ఛాలెంజర్స్ కావచ్చు, ఇక పంజాబ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ ఐపీఎల్ ఎవరికి ఉపయోగం? వీళ్ళలో క్రీడాకారులు భారతీయులు ఉన్నారంటే కాదు, ఇతర దేశాలలో ఉన్నారు. మన దేశంలో ఉన్న క్రీడాకారులు కొంతమంది అయితే ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి వాళ్ళ కోట్లాది రూపాయలు ఇచ్చేస్తా ఇది వ్యాపారం చేస్తున్నారు. ఈ వ్యాపారం వల్ల ఎవరికి ఒరిగిద్ది? ఆ యొక్క ఫ్రాంచైజీస్ ఎవరైతే రన్ చేస్తారో వాళ్ళకి ఒరిగిద్ది తప్పితే సామాన్య మానవుడికి ఎవరికి పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలరా? 100 కోట్లు 1000 కోట్లు సంపాదించే క్రీడాకారులు కావచ్చు, ఇది లీడ్ చేసేవాళ్ళు కావచ్చు, ఈ ప్రాణాలు పోయిన 11 మందిని తీసుకురాగలరా? హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఇబ్బంది పడుతున్న 33 మందిని పరిస్థితి ఏంటి? దీనికి కారణం ఎవరు? ప్రభుత్వాలు నిర్లక్ష్యం కాదా? ఇదేదో బెంగళూరు కమిషనర్ని, సిపిని, ఏసీపీని సస్పెండ్ చేసినంత మాత్రాన పోయేది కాదు కదా. ఎందుకు అంత ఆదుర్ద? ఎందుకు అంటే 30,000 మంది పట్టే చిన్నస్వామి స్టేడియంలో 3 లక్షల మంది ఆ పరిసర ప్రాంతాల్లో వచ్చారంటే మరి ఎట్లా? పోలీసులు కూడా ఏం చేయగలరు? కాబట్టి ప్రభుత్వాల నిర్లక్ష్యమా, లేకపోతే ప్రజలకు తప్ప ఈ విపరీతమైన పిచ్చి ప్రేమ? ఈ క్రికెట్ అంటే ఒకప్పుడు 1983లో పొటెన్షియల్ కప్ కపిల్ దేవ్ సాధించారంటే అది క్రికెట్ అంటే. వాళ్ళు దేశం కోసం మోకాలు ఆపరేషన్లు చేయించుకున్నారు, దేశం కోసం పాటుపడ్డారు. ఈరోజు మరి ఏం చేస్తున్నాం? ఐపీఎల్ అని పెట్టి అమాయకుల మంది ప్రాణాలు తీయట్లేదా? వాళ్ళ దగ్గర టికెట్లు ఎన్ని వసూలు చేస్తున్నారు? 100 కోట్ల నుంచి 1000 కోట్లు మాఫియా, బెట్టింగ్ మాఫియా. దీనివల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? బెంగళూరులో జరిగిన ఈ 18 సంవత్సరాల తర్వాత బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ విజయం సాధించిందని చాలా ఆనందపడ్డ కోహ్లీ గారు ఆశలు అడియాసలేని ఆయన తీవ్రమైన మనోవేదనలో ఉన్నాను, చిందించుకోలేకపోతున్నానని బాధపడుతున్నాడు. ఒకవైపు కపిల్ దేవ్ ఇది అవసరమా? మనుషులు ప్రాణాలు తీసే ఈ యొక్క ఐపీఎల్ అనే అవసరమా? ఎందుకు రక్షణ తీసుకోలేకపోయారని కపిల్ దేవ్ గారు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా 83లో కపిల్ దేవ్తో పాటు కప్పులో వరల్డ్ కప్ సాధించిన మదన్ లాల్ గారు అయితే ఘోరమైన నిర్ణయం అని చెప్పన్నారు. ఇక చీఫ్ సెలెక్టర్ అయితే గౌతమ్ గంభీర్ అయితే ఈ రోడ్ షోలు అస్సలకి చేయకూడదన్నాడు. ఈ చేయటం వల్ల అమాయకులు బలవటం వల్ల ప్రాణాలు ఎవరు తీసుకొస్తారని చెప్పంటున్నాడు. అదేవిధంగా ఎంతోమంది క్రీడాకారులు ఈరోజు నేను బెంగళూరులో జరిగిన సంఘటనని విపరీతంగా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పౌరుడికి భారతదేశంలో జీవించే హక్కు ఉందండి. ఆ హక్కుని కాలు రాసే ఇది ఎట్లా ఉంటుంది? ఇప్పుడు దీనికి ఆల్రెడీ కోర్టులు కూడా సుమోటోగా స్వీకరించినాయి. ఇమీడియట్గా నోటీసులు ప్రభుత్వానికి, కర్ణాటక ప్రభుత్వానికి జారీ చేయడం జరిగింది. వేరే తూతూ మంత్రంగా 10 లక్షలు 15 లక్షలు ఇస్తే కాదు, ఆ కుటుంబాల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి ఎవరు ఆసరాగా నిలబడతారు? ఇప్పుడు 100 కోట్ల నుంచి 1000 కోట్లు తీసుకున్నారు. ఒక్కొక్క క్రీడాకారుడు 10 కోట్లు 20 కోట్లు పెడుతున్నారు. బెంగళూరు రాయల్ ఛాలెంజ్ కావచ్చు, లేకపోతే క్రీడాకారులు కావచ్చు, ప్రముఖ క్రీడాకారులు కావచ్చు, ఈ కుటుంబానికి ఒక్కొక్కరికి ₹1 ఇవ్వచ్చుగా. ఏదో 2 లక్షలు మీరు ఇచ్చే 10 లక్షలు ఏమైనా భిక్ష వేస్తున్నారా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ వేలం వేరే ఇప్పుడు జాతీయ క్రీడ ఉంది, హాకీ ఉంది, కబడ్డీ ఉంది. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు చూసుకోండి, అమెరికా చూసుకోండి, జపాన్ చూసుకోండి, జర్మనీ చూసుకోండి, చైనా చూసుకోండి. వీళ్ళంతా క్రికెట్లు ఆడుతున్నారా? అథ్లెటిక్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. క్రికెట్ ఓకే, క్రికెట్ ఎట్లా ఉంది? T20 ఆడండి, లేకపోతే వరల్డ్ కప్ ఆడండి, దేశావళి క్రికెట్ ఆడండి. ఇక ఐపీఎల్ లీగులని పెట్టి ఇతర దేశాల క్రీడాకారులు తీసుకొచ్చి మనం పెట్టుకోవటం ఏంటి? మన మధ్య పంజాబ్ మధ్య, రాజస్థాన్ మధ్య, వీళ్ళిద్దరి మధ్య గెలిస్తే సంబరాలు చేసుకోవటం ఏంది? హైదరాబాద్లో పబ్బులు, చివరకు హోటళ్ళు, స్క్రీన్లు, బెట్టింగ్లు ఏంటిక? ఈ వేలం వెరితనం ప్రజలు కూడా మారాలి అని చెప్పి అందరూ కూడా అంటున్నారు. ఎవరికి తప్పంటే బీబీసీ కంట్రోల్ చేయడంలో వాళ్ళు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ బోర్డు కూడా విఫలమైపోయింది, రాయల్ ఛాలెంజర్స్ కూడా విఫలమైపోయారు, బెంగళూరు ప్రభుత్వం విఫలమైపోయింది. మరి అందరూ విఫలమైనప్పుడు అమాయకుల ప్రాణాలను బలి తీసే హక్కు ఎలా ఉంటుంది? ఇది ప్రజాస్వామ్యమైన దేశం. అదే కాబట్టి ఈ ఐపీఎల్ చాలామంది కూడా ఈ ఐపీఎల్ అవసరమా? మన దేశంలో మన దేశ క్రీడాకారులు అనేక మంది ఉంటారు. 145 కోట్ల మంది జనాభాలో ఒక జట్టులో 11 మంది ఆడించలేని పరిస్థితిలో మనం ఉన్నామంటే అది లేదు. ఇతర దేశ క్రీడాకారులు తీసుకొచ్చి ఆడటం ఏంటి? వాళ్ళు కొడతాం ఏంటి? వీళ్ళు విజయం సాధించిన సంబరాలు చేసుకోవటం ఏంటి? ఇది ఎంతవరకు సమంజసం అని అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు, మేధావులు కూడా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి. పోయిన ప్రాణం తిరిగి తీసుకురాలేని పరిస్థితి.
ఏదో విజయోత్సవంలో బెంగళూరు కర్ణాటక సౌదలో సన్మానం సత్కారం చేసి అంతటితో ఆపండి. రోడ్ షో పర్మిషన్స్ పోలీసులు మేము ఇవ్వలేము ఆదివారం దాకా ఆగండి అంటే, మీరు అహ్మదాబాద్లో విజయోత్సవ ర్యాలీ చేసుకున్నారుగా గుజరాత్లో, మరి ఒక్కరోజు ఆగడానికే నైటే వచ్చి కర్ణాటక సౌదలో సన్మానం సత్కరించారు కదా. మరి ఆ రోడ్ షోలో ఎవరు ఈ ప్రాణాలకి గ్యారంటీ? కాబట్టి ప్రజాస్వామ్యం ఇది మంచి పద్ధతి కాదని చెప్పి అందరూ కూడా విమర్శిస్తున్నారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి ప్రజలారా. మీరు కూడా మీ కుటుంబం ముఖ్యం, మీ ఫ్యామిలీ కంటే ఇది గొప్ప కాదు, ఈ దేశం ముఖ్యం. అంతేగాని ఇటువంటి ఈ క్రీడల కోసం, ఈ ఐపీఎల్ కోసం వేలవెరితనంతో, ఈ పిచ్చి అభిమానంతో మీరు ఒళ్ళంతా గుల్ల చేసుకొని మనుషులు చనిపోయే పరిస్థితి దాకా తెచ్చుకోకూడదని తెలియజేస్తున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.